హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జేపీ రియాలిటీ టైమ్స్. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో మనము రియల్ ఎస్టేట్ రైజ్ ఎలా అవుతుంది, ఇప్పుడు అవుతుందా లేదా, ఈ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందనే దాని గురించి కొద్దిగా డిస్కస్ చేసుకున్నాము. అయితే ఈరోజు కంటిన్యూషన్లోకి పోతే మార్కెట్ అనేది ఎప్పుడైనా కానీ ఒక రియల్ ఇన్వెస్టర్గా, అంటే మీరు ఒక రియల్ ఇన్వెస్టర్ అయితే దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఎలా అంటే సెల్లర్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ కోసం ప్లాన్ చేస్తాడు, అలాగే బయర్ ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటాడండి. సో ఇది రైట్ టైం టు టేక్ అడ్వాంటేజ్. ఒక కస్టమర్గా ఎప్పుడు కూడా ఆ అడ్వాంటేజ్, మార్కెట్ ఎప్పుడైతే లో ఉంటుందో అప్పుడు సెల్లర్ ప్రాఫిట్ కన్నా మన అడ్వాంటేజ్ అనేది డామినేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ రైట్ టైం టు ఇన్వెస్ట్. అంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా తీసుకోండి, ఎయిదర్ యూ గో ఫర్ అ ఫ్లాట్ ఆర్ ప్లాట్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు ఎవరైతే ఈ అడ్వాంటేజ్ని క్యాష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది రైట్ టైం అని చెప్తానండి నేను. సో నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఎనీవేర్ ఆఫ్ ది హైదరాబాద్. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఎస్ఎఫ్టీ కాస్ట్, ప్లాట్ కాస్ట్ అంటే స్క్వేర్ యార్డ్ కాస్ట్, ఏకర్స్ కాస్ట్, ఇవన్నీ కూడా ఎక్కడ రేట్ అనేది తగ్గలేదు మార్కెట్లో చూసుకుంటే. సో ఇదే టైంలో మనం ఈ మార్కెట్లో తగ్గని రేట్ని అడ్వాంటేజ్ తీసుకోవాలంటే దిస్ ఈజ్ నౌ బయర్స్ టైం. ఈ టైంని అడ్వాంటేజ్గా తీసుకొని ఇప్పుడు మీరు కానీ ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్గా 1-2 ఇయర్స్లో రాబోయే ప్రైస్ని మీరు ఇప్పుడు మేబీ ఒక 2-3 టైమ్స్ మోర్ యూ విల్ గెట్ బెనిఫిట్ అనే చెప్పాలి నేను. ఎలాగంటారు అనుకుంటారా? కాకపోతే ఇప్పుడు మనకి ఎక్కడ కూడా మార్కెట్లో రేట్లు తగ్గలేదు, ఇది గుర్తించాల్సిన విషయం. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తామో యు ఆర్ గోయింగ్ టు గెట్ ది బెనిఫిట్ ఆఫ్ 2 టైమ్స్. అంటే రాబోయే 2 టైమ్స్ని తగ్గించి ఇప్పుడు కొంటున్నట్టే మీరు భావించాలి. ఇప్పుడు ఎస్ఎఫ్టీ తీసుకోండి, స్క్వేర్ యార్డ్ తీసుకోండి, ఏకర్స్ తీసుకోండి, ఎక్కడైనా కానీ ఇప్పుడు ఇది రైట్ టైం అనే చెప్పాలి. నేను ఎందుకు ఇంత గుచ్చి మీరు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలని చెప్తున్నానంటే దీనికి ఒక ఎగ్జాంపుల్. నేను 2010లో ఒక క్లర్క్, అంటే ఒక ఇండస్ట్రీలో ఒక క్లర్క్ని కలిశానండి. చెన్నైలో ఆయన ఒక క్లర్క్గా ఉంటూ సంవత్సరానికి తనకు వచ్చే ఆదాయాన్ని పక్కన పెట్టి ఆ సంవత్సరం ఆ ఆదాయంతో ఆ డబ్బుకి ఎక్కడైతే నాకు కరెక్ట్ ఒక సైట్ జిక్కుతుంది, అంటే అక్కడ కూడా అతను చాలా తెలివిగానే ఆలోచించడాన్ని చెప్పాలి. ఎలా అంటే కనెక్టివిటీ చూసుకున్నారు, రోడ్ యాక్సెస్ తీసుకున్నారు, ప్లస్ ఆ పరిసర ప్రాంతాల్లో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏందో కూడా చూసుకొని సరే ఇక్కడైతే మనం కరెక్ట్ ఇన్వెస్ట్ చేయగలము అని చెప్పేసి ఆయన దాదాపు 2010కి ఆయన 25 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడండి. అంటే ఒక చిరు ఉద్యోగి మ్యాక్సిమం అంటే ఒక సంవత్సరానికి 1,00,000-2 లక్షలు, మనం ఇందాక అనుకున్నట్టు 1,00,000-2 లక్షలు సంపాదించే చిరు ఉద్యోగి ఈరోజు ఆయన ఆస్తి చెప్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారండి. నియర్లీ అబౌట్ 35 crores వాల్యూ ఆఫ్ అసెట్స్ కింద ఆయన ఈరోజు పొంది ఉన్నాడండి. అలాగే ఇప్పటికీ అదే ఉద్యోగం చేస్తూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. షేర్ మార్కెట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. షేర్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు డౌన్ మార్కెట్ ఉన్నప్పుడే బయ్యరు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అవుతుందో అప్పుడు ఇమీడియట్గా ఆ షేర్స్ మీద ఇన్వెస్ట్ చేసి మళ్ళీ దాని ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తాడు. సేమ్ అలాగే, అంటే అది మేబీ 1-2 డేస్ ప్రాసెస్ అనుకోండి. సో ఇక్కడ చూస్తే షేర్ మార్కెట్ కన్నా ల్యాండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ సేఫ్, అది పేపర్ మనీ, ఇది రియల్ మనీ. సో ఈ విధంగా చూసుకుంటే మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలంటే మనకి అందుబాటులో ఉన్న ధరలో, మరియు మనము నిత్యం అంటే ఎప్పుడు ట్రావెల్ చేసే రోడ్డు, అంటే మ్యాక్సిమం మీకు కనీసం ఒక నెలలో ఒక్కసారైనా విజిట్ చేయగలిగే ప్రాంతం అయితే ఇన్వెస్ట్మెంట్కి చాలా సేఫ్ అనే నేను చెప్తాను. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంటు ఇది రైట్ టైం. ఎప్పుడు కూడా మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడే మీ మాట చెల్లుతుంది, సెల్లర్ మాట తగ్గుతుందనే చెప్పాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ తీసుకొని హ్యాపీగా యూ కెన్ గో ఫర్ ద ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇంకా మార్కెట్ స్ప్రెడ్ అవ్వడానికి కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో వాటిని బేస్ చేసుకొని ఎక్కడైతే మనకి కనెక్టివిటీ ఉంది, పెరుగుదల ఉంది, అభివృద్ధి ఉంది, ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే ఆల్వేస్ మన మనీ ఎప్పుడు సేఫే ఉంటుందండి. ఎస్పెషల్లీ ల్యాండ్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అనే చెప్పాలి. సో మరిన్ని విషయాలు నా రాబోయే వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు లైక్
share and subscribe to my channel. Have a good day. Thank you.